రైవల్స్ గా ఉన్నారు. అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమి క్వాడ్ లో భారతదేశం భాగస్వామి. అమెరికా, జపాన్, చైనా అండ్ ఆస్ట్రేలియాతో కలిసి గతంలో జపాన్ వెళ్ళినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా జపాన్, చైనాల మధ్య ఉండే డిస్ప్యూట్స్ కూడా ప్రస్తావించారు. నార్మల్గా డిప్లొమాటిక్ నైసిటీ అది అంగీకరించింది. కానీ శత్రుదేశంగా భావించి జపాన్, చైనా మధ్య ఉండే డిఫరెన్సెస్ ను పరోక్షంగా ప్రస్తావించాడు. అంటే జపాన్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, తైవాన్, ఈ దేశాలు చైనా పైన కంప్లైంట్ ఏంటంటే ఈ సౌత్ చైనా సీలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి అని వారి ఆరోపణ. సో ఆ ఆరోపణను ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్ గడ్డ పైన రిపీట్ చేశారు. సో ఇలా రైవల్స్ గా గతంలో చూశారు. ఇక రైవల్స్ గా చూడము, డెవలప్మెంట్ పార్ట్నర్స్ గా, కోఆపరేషన్ పార్ట్నర్స్ గా చూస్తాము. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ తన ఉపన్యాసంలో చెప్పారు, జిన్పింగ్ చెప్పారు. జిన్పింగ్ చెప్పడం కన్నా మన మోడీ చెప్పడం ప్రత్యేకత. ఎందుకంటే ఇదే మోడీ జపాన్ లో చైనాకు వ్యతిరేకంగా కామెంట్ చేసిన నాయకుడు కనుక. సో జిన్పింగ్ చేయడం ముఖ్యం. ఎందుకు అంటే ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో సంబంధం ఉన్న కంట్రీ అధినేత కనుక. సో మొదటిగా వీఆర్ నాట్ రైవల్స్, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని. అందువల్ల ఇది మొదటిగా. రెండవది, మరి ఇది చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, హౌ డు యూ ప్రొసీడ్ ఫ్రమ్ హియర్ అనుకున్నప్పుడు కామన్ గ్రౌండ్ ఆన్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్, గ్లోబల్ ట్రేడ్, ఫేర్ ట్రేడ్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ దాడి నేపథ్యంలో మోడీ, జిన్పింగ్లు కలిశారు కనుక ఫేర్ ప్రపంచ ఫోరంలో, అది యునైటెడ్ నేషన్స్ లో కావచ్చు, ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఇండియా, చైనా కలిసి పనిచేస్తున్నాయి. బ్రిక్స్ లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల్లో ఇండియా, చైనా సంయుక్తంగా కూడా భాగస్వాములు. అందువల్ల బ్రిక్స్ పై కూడా మీకు ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ప్రపంచంలో డాలర్ ఆధిపత్యాన్ని ఉండకూడదని ఇండియా భావిస్తోంది, చైనా భావిస్తోంది. మల్టీ పొలారిటీ ఉండాలి ప్రపంచంలో ఇండియా భావిస్తోంది, చైనా భావిస్తోంది. అందువల్ల ఇలా కామన్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి. రెండు దేశాల మధ్య వివిధ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్ లో ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేలా కృషి చేయాలనేది రెండవది. మూడవది, ఇక్కడ ఇండియా సహజంగా రైజ్ చేసేది టెర్రరిజం. సో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, చైనాలు కూడా బాధితులు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడారు. ఇది ఇక్కడ వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, మరి తీవ్రవాదాన్ని రెండు దేశాలు బాధితులు అని అనడంలో ఉద్దేశం ఏంటి అని. చైనా గతంలో నుంచి కూడా చైనా యుగర్ ముస్లిమ్స్ లో ఉండే ఫండమెంటలిజం వల్ల యుగర్ టెర్రరిజాన్ని ఎదుర్కొంటుందని చైనా వాదన. దాంతో పాటు బెలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ లో చైనా వర్కర్ల పైన దాడి చేస్తున్నారు. అలాగే టిబెటన్ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటామని చైనా ఈ మూడు రకాల తీవ్రవాదాన్ని చెప్తాం. భారత్ విచిత్రం ఏంటంటే ఈ బెలూచ్ అంశము, టిబెటన్ అంశం ఇండియా ఎప్పుడు అంగీకరించలేదు. కానీ ఈసారి ఇండియా దానికి అంగీకరించింది. వాళ్ళని కూడా తీవ్రవాదులు లెక్కలేసిందండి. ఇండియా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండించాలని. జాయింట్ స్టేట్మెంట్ పైన ఎలా ఉంటుందో మనం చూడాలి. జాయింట్ స్టేట్మెంట్ లో కూడా తీవ్రవాదాన్ని ఖండించాలి. మరి పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించే అవకాశం లేదు. షాంఘై కోఆపరేషన్ లో పాకిస్తాన్ కూడా మెంబరు. సో అందువల్ల కామన్ గ్రౌండ్ ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి వివిధ అంశాల పైన. నాలుగవది, రెండు దేశాలు మరి కామన్ గ్రౌండ్ ఎక్స్పాండ్ చేయాలంటే రైవల్స్ కాదు, పార్ట్నర్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి ఒక బేసిస్ ఏర్పాటు చేసుకున్నారు. అదేంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇంట్రెస్ట్, మ్యూచువల్ సాలిడారిటీ. ఇది నాలుగవది. అంటే పరస్పర గౌరవము, పరస్పర సౌహార్దత, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ. దీని ఆధారంగా డిఫరెన్సెస్, విభేదాలు వివాదాలుగా మారకూడదు. ఉదాహరణకు చైనా పాకిస్తాన్ నెక్సెస్ వచ్చింది, దాన్ని మనం రైజ్ చేసామనుకోండి, పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలలో 81% చైనా నుంచే దిగుమతి చేస్తుంది. ఇది ఇండియా రైజ్ చేస్తే ఏమవుతుంది, ఇది డిఫరెన్స్ కాస్త డిస్ప్యూట్ గా మారుతుంది. అందుకే దీన్ని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీని అడిగితే ఆయన దాటవేశాడు, దీనికి ఆన్సర్ చెప్పలే.
అంటే మోడీ దీన్ని రైజ్ చేయడం అని దాని మీనింగ్ అది. ఎందుకంటే రైజ్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ కాస్త డిస్ప్యూట్ గా మారుతుంది. అలాగే చైనా రైజ్ చేస్తుంది, మీరు క్వాడ్ లో ఎందుకున్నారు, ఇది మాకు వ్యతిరేకంగా కదా అన్నారు అనుకోండి, ఇండియా ఆటోమేటిక్ గా దాన్ని అంగీకరించదు. అందువల్ల ఇలాంటి విభేదాలను విభేదాల స్థాయిలోనే ఉంచాలి, వీలైతే పరిష్కరించుకోవాలి, కానీ అది వివాదాలుగా మారకూడదు. డిఫరెన్సెస్ షుడ్ నాట్ లీడ్ టు డిస్ప్యూట్స్. అలాగే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కాస్త కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్ఫ్రంటేషన్ కు దారితీయదు. కొన్ని విషయాల్లో మనకు చైనాకు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ అది ఘర్షణలకు దారితీయకూడదు. ఇది నాలుగవది. ఐదవది స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకమైన అటానమీని మేనేజ్ పాటించాలి అనేది. వ్యూహాత్మక అటానమీ అన్నటప్పుడు అంటే రెండు దేశాలకు కూడా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని కలిగి ఉండాలి అని. అంటే చైనా ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి, మన ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి. సో చైనాకు రష్యా ఫ్రెండ్, ఇండియాకు రష్యా ఫ్రెండ్, అక్కడ స్టేట్ ఇద్దరికి కూడా అభ్యంతరం లేదు. కానీ చైనాకు పాకిస్తాన్ ఫ్రెండ్, ఇండియాకు పాకిస్తాన్ ఫ్రెండ్ కాదు. సో అక్కడ మా ఫ్రెండ్ పాకిస్తాన్ గనక మీరు పాకిస్తాన్ తో మంచిగా ఉండాలని చైనా అడిగితే లాభం లేదు, మా ఫ్రెండ్ కాదు కదా మా శత్రువుతో మీకెలా సంబంధాలు ఉంటాయి అని మనం అడిగినా లాభం లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కు దారి తీస్తుంది. అందువల్ల స్ట్రాటజిక్ అటానమీ, ఎవరి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వారికి ఉంటుంది, మన ఒపీనియన్ మనకుంటాయి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. ఎవరికి కలిసే కలుస్తాం, కలవని చోట విడిగా వ్యవహరిస్తాం. ఈ మెచ్యూరిటీ రెండు దేశాలు పాటించాలి. సో మీకు రష్యా విషయంలో కలిసి ఉన్నాం, పాకిస్తాన్ విషయంలో కలిసి ఉండము. సో అందువల్ల ఇలా ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే వైఖరి ఉంది, మిగతా విషయంలో ఒకే వైఖరి ఉండకపోవచ్చు. ఉన్న దాంతో అగ్రిమెంట్ అయిన చోట పనిచేస్తాం అనేటువంటిది మీకు ఐదవది. ఆరోది ఏంటి అంటే రెండు దేశాలు ఈ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అనుసరించినప్పుడు సహజంగా ఇది ట్రంప్ దెబ్బతో భారత్ చైనా వైపు వచ్చిందని అనుకుంటారు కనుక ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎంఫసైజ్ చేసిందంటే ఇండియా చైనా రిలేషన్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ లెన్స్, అంటే మూడవ దేశం నుంచి చూడకూడదు అని. ఇది ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇదేదో అమెరికాకు వ్యతిరేకంగా మనం చైనాతో జట్టు కట్టినట్టు, అమెరికాకు వ్యతిరేకంగా ఏదో తొందరపడుతున్నట్లు, ట్రంప్ దాడి చేస్తున్నాడు గనక పరుగులు తీస్తున్నట్లు కనబడకూడదు అన్నది భారతదేశ ఆలోచన. అందువల్ల ఆరవది మనం చెప్పింది, సో దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పింది దీన్ని థర్డ్ పార్టీ లెన్స్ లో చూడకూడదు అని. ఇక ఏడవది పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పెంచుకోవాలి. అంటే ప్రజల మధ్య సంబంధాలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే పీపుల్స్ డిప్లొమసీ అంటారు. ప్రజల మధ్య సంబంధాలు పెరిగినప్పుడు ఆ రిలేషన్స్ వేరే రకంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ఇండియాకు రష్యాకు సోవియట్ కాలం నుంచి మెరుగైన సంబంధాలు ఎందుకు ఉంటున్నాయి అంటే బికాస్ ద పీపుల్స్ డిప్లొమసీ. ఇండియన్స్ లైక్ రష్యన్స్, రష్యన్స్ లైక్ ఇండియన్స్. సో ఇది 70-80 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక ప్రజల మధ్య సంబంధాలు. ఇప్పటికీ ఇండియాకు అమెరికాకు మధ్య ఇన్ని విభేదాలు ఉన్నా ఆ రిలేషన్షిప్ బ్రేక్ కాదు. ఎందుకు బ్రేక్ కాదు? మనకు వాళ్ళకు 40-50 ఏళ్ళు తీసుకుంటే అనేక అంశాల్లో అమెరికా ఇండియా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసింది. అయినా ఆ రిలేషన్స్ ఎందుకు బ్రేక్ కాదండి? ఇవాళ 40-50 లక్షల మంది అమెరికాలో భారతీయ సంతతి చెందిన వాళ్ళు ఉన్నారు. అమెరికా జనాభాలో 1.6%. అమెరికాకు వస్తున్న పన్నుల ఆదాయంలో 6% కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కార్పొరేట్ అమెరికాకు నాయకత్వం వేస్తున్నారు. అమెరికన్ పార్లమెంట్ లో 6 ఉన్నారు. సో ఈ రిలేషన్షిప్ అనేది మనకు నిలబెడుతుంది. అందువల్ల చైనాతో కూడా పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పెంచుకోవాలి అని. సో పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఎట్లా పెంచుకోవాలి? డైరెక్ట్ ఫ్లైట్స్ పెరగాలి, అలాగే వీసా నిబంధనలు సరళతరం చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మొదలయ్యాయి. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు ఆల్రెడీ చైనా అనుమతించింది. అందువల్ల ఈ పీపుల్స్ టు పీపుల్ రిలేషన్, పీపుల్ డిప్లొమసీ అనేది మీకు ఇందులో 7వది. ఇక 8వది బార్డర్. సహజంగానే బార్డర్ ఇష్యూ అనేది మనకు ప్రధానమైన సమస్య వస్తుంది ఎక్కడైనా. దీని మీద ఎలా వ్యవహరించాలి? ఎందుకంటే ఈ బార్డర్ ఇష్యూ వల్లనే ఇండియా చైనా వారు చూసాం ఎర్లీ 60s లో. ఈ బార్డర్ ఇష్యూ వల్లనే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణ చూసాం. అన్నిటికీ కూడా బార్డర్ ఇష్యూ మూలం. ఈ బార్డర్ ఇష్యూ రెండు దేశాల సంబంధాల్ని డిఫైన్ చేయకూడదు, డిరేల్ చేయకూడదు. ఇది రెండు దేశాల మోడీ జింపింగ్ అంగీకారం.
సరిహద్దు వివాదం ఉన్నమాట నిజం. సరిహద్దు వివాదము ఓవరాల్ రిలేషన్స్ దెబ్బతీయకూడదు. అంటే సరిహద్దు వివాదం ఉంది కదా అని రోజు కొట్లాడుకోవడం కాదు. ఇప్పుడు మనకు పక్క ప్లాట్ ఇంటి వాడికి ఘర్షణ ఉంటుంది. ప్లాట్ మనం లోపలికి వచ్చాను వాడంటాడు, వాడే లోపలికి వచ్చాడని మనం అంటాం. ఈ ఇద్దరి మధ్య కోర్టు కేసు నడుస్తుంది, పోలీస్ స్టేషన్ పోతాం, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఏం చేయాలి? ఇద్దరు రిలేషన్ పెంచుకోవాలి. ఇది తేల్దామయ్యా, కోర్టుకు వెళ్ళాం ఇద్దరం, కోర్టు చూసుకుంటుంది, కోర్టులో తేలుతుంది. అప్పటిదాకా మనం మంచి సంబంధాలు పెట్టుకుందాం. ఎందుకు రోజు ఘర్షణ? పక్క ఇంటి పక్క ఉంటాము, సో చైనా మనకు పక్క పొరుగు దేశం అని చెప్పి ఇద్దరు నిర్ణయానికి వస్తారు. కోర్టులో ఎప్పుడు తేలితే అప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం మనం ఉందామని. ఈలోగా ఒకరింట్లో ఏదైనా బిర్యానీ చేస్తే పక్కింటి వాడికి ఇస్తారు, పక్కింటి వాళ్ళు స్వీట్ చేస్తే మనకి ఇస్తారు. ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్తారు, ఇద్దరు కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ఆ తర్వాత ఒక ఇంటి అమ్మాయి ఇంకో ఇంటి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, పెళ్లి కుదిరింది అనుకోండి, ఇక కోర్టులో కేసు ఉంటుందా? కోర్టులో కేసు ఎక్కడ ఉంటుంది? ఎగిరైపోయాయి ఇక. సో అలా ఒక డిస్ప్యూట్ను ఎలా దాన్ని ఇర్రెలవెంట్ చేయాలి. అందువల్ల ఇక్కడ ఏమనుకున్నారంటే బార్డర్ డిస్ప్యూట్ షుడ్ నాట్ డిఫైన్ ఆర్ డిరేల్ ఇండియా చైనా రిలేషన్షిప్. అంటే ఓవరాల్గా ట్రేడ్ రిలేషన్స్, ప్రజల మధ్య సంబంధాలు, రాజకీయ సంబంధాలకు ఇది అడ్డంకి కాకూడదు. ఇది బార్డర్ ఇష్యూలో ప్రిన్సిపల్. అలా అని చెప్పి మరి 9వది ప్రిన్సిపల్ బాగానే ఉంటుంది. అది అమలు కావాలంటే ఏమవుతుంది? పరస్పరం ఎదురయ్యామనుకోండి, మన బార్డర్ దగ్గర మనం ప్లాటు, పక్కోడి ప్లాట్ దగ్గర వాడు, ఇద్దరు నిలబడ్డారనుకోండి, ఆయుధాలు కర్రలు పట్టుకొని ఏదో ఒక సమయంలో కొట్టుకోక తప్పదు. అందుకే ఇద్దరం దూరం జరిగామనుకోండి, ఇంకో ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర డిస్ప్యూట్ ఉంది కనుక నీవు రాకు నేను రాకు, కాంపౌండ్ నువ్వు బట్టలు ఆరేయకు నేను బట్టలు ఆరేయ, నువ్వు మొక్కలు పెట్టకు నేను మొక్కలు పెట్టా అన్నప్పటికీ ఘర్షణ ఎక్కడ ఉంటుంది? లేదా వాడొచ్చి మొక్కలు పెడతాడు బార్డర్ మీద, మనం వచ్చి మొక్కలు పెడతాం, నా లోపలికి నువ్వు పెట్టినా అంటే నీ లోపలికి నేను పెట్టాను కొట్టుకుంటాం. ఇదే లేదనుకో కొట్లంటే ఉండదు కదా. అందువల్ల డిసెంగేజ్మెంట్ ఆన్ ద బార్డర్లో దూరంగా జరిగిపోవాలి. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే డిస్ప్యూట్ లేదో ఆ డిస్ప్యూట్ లేని చోటుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫింగర్ 8 దాటితే మనదే అని మనం అంటాం చైనా వైపు నుంచి. అందువల్ల చైనా వాడు ఫింగర్ 8 లోపలే ఉంటాడు చైనా సైన్యం. ఫింగర్ 4 దాటితే మన వాడిదని చైనా అంటాడు. సో అక్కడ అందువల్ల ఇండియా ఫింగర్ 4 లోపలే ఉంటుంది. అంటే మ్యూచువల్లీ అగ్రీడ్ బార్డర్లోనే రెండు దేశాలు ఉండిపోతాయి. డిస్ప్యూటెడ్ ప్రాంతంలోకి రెండు దేశాల సైన్యాలు రావు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పెట్రోలింగ్, మనం పెట్రోలింగ్ చేసి ఎక్కడో ఒక చోట ఘర్షణ. అదే జరిగింది గాల్వాన్లో. అది జరగకుండా ఉండాలి అనేది 9వది. డిసెంగేజ్మెంట్ ద్వారా బార్డర్ పైన సరిహద్దు శాంతిని మనం మెయింటైన్ చేశాం. ఇటీవల కాలంలో దాన్ని కొనసాగించాలి అని ప్రైమ్ మినిస్టర్ మోడీ, ప్రెసిడెంట్ జిన్పింగ్ అంగీకరించారు. 10వది ఏంటి? అలా అని చెప్పి బార్డర్ డిస్ప్యూట్ వదిలేద్దామా? వదిలేయం. దాన్ని కంటిన్యూస్ గా పర్సూ చేయాల్సింది. ఇవాళ కాకపోతే రేపైనా భారత చైనాల మధ్య శాశ్వత మైత్రి జరగాలి అంటే బార్డర్ డిస్ప్యూట్ పోవాల్సిందే. ఎవరు ఏ దేశం కూడా తన బార్డర్ వదులుకోదు. ఇలా